హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. రేషన్ కార్డు ఉన్న వారందరికీ మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది కేంద్రం. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మధ్యతరగతి మరియు పేదల పోరాటాలను తగ్గించే లక్ష్యంతో దారిద్ర్య రేఖకు దిగువనున్న రేషన్ కార్డు హోల్డర్లకు వచ్చే 5 ఏళ్ల పాటు ఉచిత బియ్యం అందించడానికి భారత కేంద్ర ప్రభుత్వం తన చొరవ విస్తరించింది. కోవిడ్-19 మహమ్మారి ఎదుర్కొంటున్న సవాళ్ల కారణంగా కొనసాగుతున్న ఆహార సంక్షోభాన్ని పరిష్కరించడానికి నిరంతరం ప్రయత్నంగా ప్రకటించింది. మొదట్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రవేశపెట్టిన ఉచిత బియ్యం సరఫరాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బీపీఎల్ కుటుంబాలకు నిరంతరం మద్దతును అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న లక్షలాది కుటుంబాలకు గణనీయంగా ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ నాయకత్వంలో రాష్ట్ర రేషన్ కార్డు హోల్డర్లకు ఉచిత రేషన్ కార్యక్రమాన్ని పొడిగించాలని స్వతంత్రంగా నిర్ణయించడం ద్వారా చురుకైన చర్య తీసుకున్నారు. జనవరి 1 నుంచి 2024 ప్రారంభించి డిసెంబర్ 2028 వరకు కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 67,92,153 కుటుంబాలకు ప్రత్యేకంగా ఉచిత బియ్యాన్ని అందిస్తుంది. ఈ ప్రకటన విస్తృతమైన ప్రశంసలను పొందింది. దుర్బల జనాభా అవసరాలకు తీర్చడంలో ప్రభుత్వం నిబద్ధతకు పౌరులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఆదేశాల మేరకు పౌర సరఫరాల మరియు వినియోగదారుల రక్షణ శాఖ అర్హులైన కుటుంబాలకు బియ్యం పంపిణీ సాఫీగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ సంక్షేమ కార్యక్రమం పేదరిక నిర్మూలనపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని, చాలా అవసరమైన వారికి అవసరమైన జీవనోపాధిని అందజేస్తుందని భావిస్తున్నారు. ఈ కీలకమైన సహాయాన్ని వచ్చే 5 ఏళ్ల పాటు పొడిగించేందుకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఆహార భద్రతకు భరోసా మరియు దారిద్ర్యకు దిగువన జీవిస్తున్న వారి జీవితాలను మెరుగుపరచడంలో సమిష్టి నిబద్ధతను ప్రతిబింబిస్తాయని తెలియజేశారు. ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.